హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము కూడా బాగుండాలి. ఈరోజు ఎండు చేపలు వంకాయ పులుసు పెడతా. ఎండు చేపలు వంకాయ పులుసు ఎట్లా పెడితే టేస్ట్గా ఉంటుంది అన్నది మీకు ఒక్కటొక్కటి చూపించుకుంటా వేసి వండుతా. చూడండి, ఇట్లా వండుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నూనె పోసుకుందాము. సరిపోద్ది. జీలకర్ర వేసుకుందాము, ఆవాలు వేసుకుందాము. కొంచెం ఇది చిటపటనంగా ఉల్లిపాయలు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. మెంతి కూర వేసుకుందాము. పసుపు వేసుకుందాము. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇదంతా కూడా కొద్దిసేపు మంచిగా వేగాలి. ఉల్లిపాయ సగం వడ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ అడుగు అంటుకోకుండా ఉంటుంది. అంతా కూడా కొద్దిసేపు మంచిగా వేగాలి. ఇట్లా వేగినాక వంకాయ ముక్కలు వేసుకుందాము. ఈ వంకాయ ముక్కలు అయితే కడిగేసిన సాల్ట్ వేసి వాటర్లో వేసి కడిగేసి తీసుకున్నాయి. ఇవి కడిగి ఈ వంకాయ ముక్కలు కొద్దిసేపు మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కొంచెం ఎక్కువనే పడుతుంది, సూపు కదా. ఈ వంకాయ ముక్కలు ఇట్లా మంచిగా ఫ్రై అయినాక దగ్గర పరిచినాక మంచిగా ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న చేపలు వేసుకోవాలి. ఇందులో ఇవైతే చేపలు అయితే వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసి కొద్దిసేపు సాల్ట్ వేసి నానబెట్టి శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కోవాలి. అప్పుడే ఇంత నీట్గా అయితే ఇది తీసుకుంటే పోతుంది, మురికి పోతుంది. కడుగుతా అంటే వెళ్తుంది. ఈ చేపలకైతే మురికి నీట్గా అయితే కడుక్కోవాలి. చేపలు వేసుకున్నాక కారం వేసుకుందాం. రెండు చెంచాలు వేసుకుంటే సరిపోద్ది ఈ టీ చెంచాతో. ఇది అర్ధపావు వంకాయలు, 100 గ్రాముల చేపలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ అంతా చింతపండు, 2 చెంచాల కారము, చెంచాన్నర ఉప్పు. ఈ కూరకు కొలత చెప్తున్నా, మీరు కూడా ఎప్పుడైనా వండుకోండి. ఎందుకంటే ఇప్పుడు వంట చేసే పిల్లలకు తెలియదు కదా ఎంత వేసుకోవడం, ఎట్లా వండుకోవడం అన్నది. అందుకే చెప్తున్నా. ఇట్లా వండుకోవాలి అనిపిస్తే నేను చెప్పేది. ఇంతవరకు వండుకోని వాళ్ళు కూడా వండుకుంటారు కదా, అందుకే చెప్తున్నా. వంకాయ చేపలు అంటారు కదా, వంకాయ పులుసు అయితే వండినరో వండలేదు నాకైతే తెలియదు. నేనైతే వీడియోలలో అయితే చూడలేదు. మరి ఇప్పుడైతే ఇట్లా మంచిగా ఈ చేపలను వంకాయ మంచిగా ఇట్లా ఫ్రై అయినాక ఈ చింతపండు సూపు పోసుకోవాలి. మనం పులుపుకు తగినంత పోసుకుంటే సరిపోద్ది. నేను వేసింది చింతపండు మీడియం సైజు
ఉల్లిగడ్డ అంతా. ఈ చింతపండు కొంచెం పుల్లగానే ఉంటుంది. ఇంత సూపు తీసుకుంటే సరిపోద్ది. ఇంత సూపు తీసుకున్నప్పుడే ఇది ఉడికే వరకు దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కొంచెము మెంతులు జీలకర్ర వేంపి పట్టిన పొడి. ఇది ఏమేమి ఎత్తనని చూస్తారు కదా, చూపించి ఎత్తనని చెప్పిన కదా నేను. ఇది వేంపిన ధనియాల పొడి. ఈ పులుపు కూరల్లో ధనియాల పొడి వేంపిందే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. కొన్ని కూరల్లో పచ్చిది వేసుకోవాలి, కొన్ని కూరల్లో వేంపింది వేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు దగ్గరికి వచ్చేదాకా ఉడకాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. అయిపోయింది ఈరోజు కొత్తిమీర అయితే ఉన్న కాడికి వేసిన. ఇది కొద్దిసేపు ఉడికితే ఈ కూర అయితే ఉడికినట్టే. ఇంతవరకు అయితే ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతవరకు షార్ట్ వీడియో పెట్టిన ఇది ఇట్లా వండి చాలా టేస్ట్గా ఉంది. చూసారు కదా, ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మరి తొందరగానైతే లైక్ చేయండి. లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు మన ఛానల్కి వెళ్ళి చూసి మీరు కూడా వండుకోండి. మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా వండుకుంటారు. ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఇట్లా ఈ పాతకాలం వంటలు అయితే వండుతా. ఇదైతే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వండేది ఈ కూర. అయితే నేనైతే ఈరోజు వాళ్ళు వండినట్టే వండుదామని వండిన. ఈ పాతకాలం వంటలు అంతా ఈ రోజుల్లో చేసుకునే వంటలు కూడా చేస్తా. అన్నీ చూసి అయితే వీడియోలు మీరు కూడా చేసుకోవచ్చు. మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. ఈ కూర అయితే వండడం అయిపోయింది. చూసారు కదా, ఇట్లా ఉంటుంది. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, తగ్గేదే లేదు. తెలంగాణ వంకాయ అట్టి చేపల పులుసు. చూసారు కదా, కొంచెం వేసుకుంటే సరిపోనన్నం తినచ్చు. వంకాయ ముక్కలు తినచ్చు, చేపలు తినచ్చు. ఇట్లా ఉంటుంది. ఒక్కసారి అయితే వండుకొని చూడండి. ఈరోజైతే ఈ వంట అండి. ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము. ఇంత దగ్గరికి ఉడికితే సరిపోద్ది. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాము. ఇందులో వేసేదైతే ఏం లేదు, అన్నీ వేసినా కదా మీకు చూపించుకుంటా. ఇవన్నీ వేసి కూడా వండుకోండి. వీడియో అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. నేను ఏమేమి వేసి వండినా, ఎప్పుడు ఏం వేసి వండినా అన్నది చూసి వండుకోండి. ఉంటా మరి.